వెల్కమ్ టు జాబ్ అలర్ట్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా రిలీజ్ అయిన 2 ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ 2 నోటిఫికేషన్లో 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొదటి నోటిఫికేషన్లో అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ అనే ఉద్యోగాలు ఉన్నవి. రెండో నోటిఫికేషన్లో టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ అనే ఉద్యోగాలు ఉన్నవి. ఈ వీడియోలో మనం అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ అనే ఉద్యోగాల యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ. దరఖాస్తు కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు కానీ పోస్టుల ద్వారా పంపించే దరఖాస్తులు కానీ స్వీకరించబడవు. అసిస్టెంట్ ఉద్యోగాలు 71 ఉన్నాయి. ఎగ్జామినర్ ఉద్యోగాలు 29 ఉన్నవి. కేటగిరీ వైజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్లయితే ఓసీకి 25 పోస్టులు ఉన్నవి. అందులో 10 మహిళలకు కేటాయించబడ్డవి. ఓసీ బ్లైండ్నెస్ లో విజన్కి 1 పోస్ట్ ఉంది, అది మహిళా కేటగిరీకి చెందింది. ఓసీ హియరింగ్ ఎంపైర్డ్ 1 పోస్ట్ ఉంది. ఓసీ లోకోమోటర్ డిజబిలిటీకి 1 పోస్ట్ ఉంది. ఓసీ ఎక్సర్విస్మెన్కి 2 పోస్టులు ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి చెందింది. ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఈ సంవత్సరం ఉంది కాబట్టి దానికి 6 పోస్టులు ఉన్నవి, అందులో 2 ఉమెన్ చెందినవి. బీసీఏలో 6 పోస్టులు ఉన్నవి, 2 మహిళలకు కేటాయించబడ్డవి. బీసీబీలో మొత్తం 5 పోస్టులు ఉన్నవి, అందులో 2 పోస్టులు ఉమెన్కి చెందినవి. బీసీసీలో 1 పోస్ట్ ఉంది, అది జనరల్లో ఉంది. బీసీడీకి 5 పోస్టులు ఉన్నాయి, అందులో 2 మహిళలకు కేటాయించబడ్డవి. బీసీఈకి 3 పోస్టులు ఉన్నాయి, అందులో 1 మహిళలకు సంబంధించింది. ఎస్సీకి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి, అందులో 4 మహిళా కేటగిరీకి చెందినవి. ఎస్టీకి 4 పోస్టులు ఉన్నాయి, అందులో 2 మహిళలకు సంబంధించినవి. మొత్తం 71 పోస్టులు, అందులో 27 మహిళలకి కేటాయించబడినవి. ఎగ్జామినర్ ఉద్యోగాలు చూసినట్లయితే మొత్తం ఓసీకి 10 పోస్టులు ఉన్నవి, అందులో 3 మహిళలకి చెందినవి. ఓసీ బ్లైండ్నెస్ లో విజన్కి 1 పోస్ట్ ఉంది, అది మహిళా కేటగిరీకి చెందింది. ఓసీ ఎక్సర్విస్మెన్కి 1 పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 2 పోస్టులు అనేవి, 1 ఉమెన్కి 1 జనరల్కి. బీసీఏకి 3 పోస్టులు ఉన్నాయి, అందులో 1 మహిళా కేటగిరీకి. బీసీబీకి 2 పోస్టులు ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి. బీసీసీకి 1 పోస్ట్ ఉంది. బీసీడీకి 1 పోస్ట్ ఉంది, అది మహిళా కేటగిరీకి చెందింది. బీసీఈకి 1 పోస్ట్ ఉంది, అది కూడా మహిళా కేటగిరీకి చెందింది. ఎస్సీకి 5 పోస్టులు ఉన్నవి, అందులో 2 మహిళా కేటగిరీకి చెందినవి. ఎస్టీకి మొత్తం 2 పోస్టులు ఉన్నవి, అందులో 1 మహిళా కేటగిరీకి చెందింది. మొత్తం 29 పోస్టులు, అందులో 12 పోస్టులు మహిళలకి కేటాయించబడినవి. జీతం చూసినట్లయితే రెండింటికి ఒకటే పే స్కేల్. 16,400 నుంచి 49,870 పే స్కేల్ ఉంది. అంటే గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ కానీ, జూనియర్ అసిస్టెంట్ శాలరీ కానీ, అలాగే ఏపీ ఎండోమెంట్లో గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించిన శాలరీ కానీ సేమ్ బేసిక్ ఉంటుంది. మొత్తం నెలకి సుమారు 25,000 వరకు శాలరీ రావచ్చు. కొత్త పిఆర్సీ ప్రకటించినట్లయితే ఈ శాలరీ నెలకి సుమారు 25,000 కాదు, 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. చూసినట్లయితే డిగ్రీ చేసి ఉండాలి, అంటే ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఏదైనా డిగ్రీ అని కూడా ఇచ్చారు. ఏదైనా డిగ్రీ అంటే ఇప్పుడు చెప్పిన సబ్జెక్టుల్లోకి ఈక్వలెంట్గా ఉన్న డిగ్రీ ఏదైనా పర్లేదని అర్థం. బీటెక్ వరకు ఉందా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది. 99% బీటెక్ వరకు లేదనే తెలుస్తుంది. బీటెక్ అనేది టెక్నికల్ సంబంధించిన క్వాలిఫికేషన్ కాబట్టి వాళ్ళకి అర్హత లేదని తెలుస్తుంది. ఒకవేళ బీటెక్ వరకు ఉంది అని మనకి క్లారిటీ వస్తే మీకు సమాచారం తెలియజేస్తాం. కానీ నోటిఫికేషన్లో బీటెక్ అని మనం అప్లై చేసినా కూడా నోటిఫికేషన్ తీసుకుంటుంది, కాబట్టి దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. వయసు చూసినట్లయితే అసిస్టెంట్ ఉద్యోగాలకి, ఎగ్జామినర్ ఉద్యోగాలకు కూడా 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు, ఎక్స్ సర్వీస్మెన్ కోటాను అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు కల్పిస్తారు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు ఉంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉన్న అభ్యర్థులు 400 రూపాయలు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఇది పూర్తిగా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటుందని అంటున్నారు, కానీ
మ్యాక్సిమం మన రాష్ట్రంలో ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు భయపడవసరం లేదు. ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంగ్లీషు, తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 100 మార్కులకి ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అది కూడా డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. మొత్తం 120 నిమిషాలకు ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్‌లో కేటగిరీ వైజ్ పర్సంటేజ్ మార్కులు కూడా రావాలని ఖచ్చితంగా మెన్షన్ చేశారు. ఆ కేటగిరీ వైజ్ ఇంత పర్సంటేజ్‌లో మార్కులు వస్తే వాళ్ళు నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌కి సెలెక్ట్ అవుతారని ఇచ్చారు. చూద్దాం ఒకసారి పూర్తిగాన. పరీక్షా విధానంలో మొత్తం ప్రశ్నలు 100 ఉంటాయి. సమయం 120 నిమిషాలు ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జనరల్ అభ్యర్థులకు 45% మార్కులు రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్కులు రావాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు 35% మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 30% మార్కులు రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు 100కి 45 మార్కులు జనరల్ అభ్యర్థికి రావాలి. ఈడబ్ల్యూఎస్కి 100కి 40 మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులకు 100కి 35 మార్కులు ఖచ్చితంగా రావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకు 30 మార్కులు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ తక్కువ వస్తే మీరు మెరిట్ లిస్ట్‌కి ఎలిజిబుల్ అవ్వరు. ఖచ్చితంగా ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే 3 కేటగిరీలో సిలబస్ ఉంది. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్. ఈ మూడు సబ్జెక్టులు సిలబస్లో ఉంటాయి. ఈ సిలబస్ని పూర్తిగా ఒకసారి తెలుగులో చూసుకుందాం. జనరల్ నాలెడ్జ్లో మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ భారతీయ కళలు, సంస్కృతి, నృత్యం మరియు సంగీతం సంబంధించి టాపిక్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్లో ఇవన్నీ చూసుకోవాలి. సెకండ్ టాపిక్ భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం. భారతదేశ చరిత్రను చూసుకోవాలి. భారత జాతీయ ఉద్యమాన్ని కూడా చూసుకోవాలి జనరల్ నాలెడ్జ్లో. అలాగే మూడో టాపిక్ భారతదేశ భౌగోళిక శాస్త్రం, వ్యవసాయం, పర్యావరణం. ఫోర్త్ టాపిక్ భారత ఆర్థిక వ్యవస్థ. ఫిఫ్త్ టాపిక్ భారతీయ రాజకీయాలు మరియు రాజ్యాంగం. సిక్స్త్ టాపిక్ సాధారణ సైన్స్, రోజువారీ సైన్స్, శాస్త్రీయ పరిశోధన. అంటే ఇది జనరల్ సైన్స్కి వస్తుంది. సెవెంత్ టాపిక్ అవార్డులు. ఎయిత్ టాపిక్ వ్యక్తిత్వాలు మరియు సంస్థలు. నైన్త్ టాపిక్ క్రీడలు. 10th టాపిక్ కరెంట్ అఫైర్స్. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 9 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సెకండ్ టాపిక్ ఎర్రర్ స్పాటింగ్. థర్డ్ టాపిక్ క్లోజ్ టెస్ట్. ఫోర్త్ టాపిక్ పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్. ఫిఫ్త్ టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్. సిక్స్త్ టాపిక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్. సెవెంత్ టాపిక్స్ ఇడియమ్స్. ఎయిత్ టాపిక్ పేజెస్. నైన్త్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. రీజనింగ్లో మొత్తం 18 టాపిక్స్ ఉన్నాయి. ఇవి 18 టాపిక్స్ చూసినట్లయితే రీజనింగ్ చాలా మొత్తం కవర్ చేసినట్టు ఇచ్చాడు. టాపిక్ పేరు చిన్నదే కానీ లోపల మనం చూసుకోవాల్సిన విషయం పెద్ద ఉంటుంది. కాబట్టి రీజనింగ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఫస్ట్ టాపిక్ ఎనాలజీస్, సాదృశ్యాలు. సెకండ్ టాపిక్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అంటే సారూప్యతలు మరియు వ్యత్యాసాలు. థర్డ్ టాపిక్ స్పేస్ విజువలైజేషన్, అంటే వెన్ చిత్రాలు లాంటి చిత్రాలకు సంబంధించింది. ఫోర్త్ టాపిక్ స్పాషియల్ ఓరియంటేషన్, అంటే డైస్, క్యూబ్స్ సంబంధించినవి క్వశ్చన్లు ఉంటాయి. ఫిఫ్త్ టాపిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. సిక్స్త్ టాపిక్ ఎనాలిసిస్, విశ్లేషణ, క్వశ్చన్ ఇచ్చి ఎనాలిసిస్ చేయడం సంబంధించిన టాపిక్లు ఉంటాయి. సెవెంత్ టాపిక్ జడ్జిమెంట్ మరియు డెసిషన్ మేకింగ్, తీర్పు మరియు నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. ఎయిత్ టాపిక్ విజువల్ మెమరీ, అంటే సిరీస్, ఆడ్ మెన్ అవుట్ ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. నైన్త్ టాపిక్ డిస్క్రిమినేషన్. 10th టాపిక్ అబ్జర్వేషన్, అంటే పరిశీలన. 11th టాపిక్ రిలేషన్స్ కాన్సెప్ట్స్, అంటే సంబంధ భావనలు. 12th టాపిక్ అథమెటిక్ రీజనింగ్, అంటే అంకగణిత సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 13th టాపిక్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అంటే బొమ్మలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 14th టాపిక్ అథమెటిక్ నెంబర్ సిరీస్, అంకగణిత సంఖ్యకు సంబంధించిన సిరీస్ ఉంటాయి. 15th టాపిక్ నాన్ వెర్బల్ సిరీస్. 16th టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్. 17th టాపిక్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అంటే ప్రకటనలు, సారాంశములు. 18th టాపిక్ తీర్మానానికి సంబంధించిన సిల్గాస్టిక్ రీజనింగ్. ఇవి రీజనింగ్లో మొత్తం 18 టాపిక్స్ ఉంటాయి. ఈ మొత్తం టాపిక్స్ అన్నీ మీరు మొత్తం 18 టాపిక్స్ ఉంటాయి.
18 టాపిక్స్ మీరు రీజనింగ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు దీనికోసం పెద్ద పెద్ద బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాల్సిన లేదు. ఒకసారి చూసినట్లయితే జీకేకి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. అది విజేత కానీ, హైటెక్ విద్యారహస్యం కానీ, ఉద్యోగ శాపని కానీ ఒకే ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో ఉన్న జీకేని బాగా చదవండి, సరిపోతుంది. ఒక బుక్ మాత్రం తీసుకోండి. 3-4 బుక్లు తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కరెంట్ అఫైర్కి డైలీ కరెంట్ అఫైర్ కోసం జనవరి నుంచి కరెంట్ అఫైర్ ఫాలో అవుతూ ఉండండి. 2021 జనవరి నుంచి కరెంట్ అఫైర్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఒక బుక్ తీసుకోండి. స్టాండర్డ్గా ఉన్న ఒక బుక్ తీసుకోండి. అందులో ఈ 9 టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనుకుంటే ఆ బుక్ చదవండి, సరిపోతుంది. ఇంకా రీజనింగ్కి ఒకే ఒక బుక్ తీసుకోండి. 10 బుక్స్ ప్రిపేర్ అవ్వద్దు. ఒకే ఒక బుక్ తీసుకోండి. మార్కెట్లో చాలా రకాల బుక్స్ ఉన్నాయి. అందులో ఈ 18 టాపిక్స్ కవర్ అయ్యేలా ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జామ్ కూడా 100 మార్కులకే ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. కన్ఫ్యూజ్ పడి ఎక్కువ బుక్లు చదివి సమయాన్ని వృధా చేసుకోవద్దు. స్టాండర్డ్గా జీకే ఒక బుక్కు, ఇంగ్లీష్కి ఒకే ఒక బుక్కు, రీజనింగ్కి కూడా ఒకే ఒక బుక్కు. మీ దగ్గర ఉన్న బుక్ మాత్రమే ప్రామాణికం అనే నమ్మకంతో చదవండి, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.